గరుడ అయోధ్య రామ మందిరం నమూనా ఆలయం వివాదాస్పదమైంది. దేవుడి పేరుతో వ్యాపారం చేయడాన్ని హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. విశాఖ సాగర తీరంలో గరుడ అయోధ్య రామ మందిరం నమూనా ఆలయాన్ని ధార్మిక సంఘాల జేఏసీ ఉత్తరాంధ్ర సాధు పరిషత్ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భగవంతుడి పేరుతో నిర్వాహకులు వ్యాపారం చేయడం తగదన్నారు. అసలు దేవుని దర్శనానికి టికెట్ వసూలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి అనుమతులు వివరించారంటూ ప్రశ్నించారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు భక్తి ముసుగులో వసూలు చేశారని ధ్వజమెత్తారు. ఎవరు చేయనటువంటి కార్యాన్ని చేశారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరు అయోధ్య రాముడిని పెట్టడం, అందరికీ దర్శనాలు చేయడం సంతోషం. కానీ దేవుణ్ణి ఏదో వ్యాపార కేంద్రంగా మేము మలుచుకుంటాము, ఇక్కడ వేశాం కాబట్టి మీరు ఎంత ఇవ్వండి, టికెట్ ఎంత ఇవ్వండి, కళ్యాణానికి ఎంత ఇవ్వండి అనేది మాత్రం ఇది హిందూ సమాజం క్షమించరనేటువంటి పరిస్థితి, పరిణామం. దయచేసి నిర్వాహకులు రేపు చేసే కళ్యాణం మీరు ఆరు బయట ఉచితంగా చేయాలి. ఉచితంగా చేస్తే స్వాగతం. కానీ కళ్యాణానికి మాత్రం మేము టికెట్ పెట్టిన వాళ్ళకి కళ్యాణం కూర్చుని పెడతామంటే తప్ప అనే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా సాధు పరిషత్తు హిందూ సమాజం కళ్యాణాన్ని అడ్డుకొని తీరుతాం. అంటే ఒక హోటల్లో ఒక నమూనాన్ని పెడితేనే, దేవాలయాన్ని నమూనాన్ని పెడితేనే మేము దాన్ని ఖండించాం, దాన్ని మూసేయించాం. ఏకంగా నమూనాతోనే వ్యాపారం చేసేస్తున్నారు. ఇక్కడ నమూనాతోనే వ్యాపారం. దీన్ని గనక మనం స్వాగతిస్తే ఇక ప్రతిరోజు మా పని ఏంటంటే ప్రతి ఊరికి వెళ్తాం, అక్కడ ఎవడోడు సెట్ వేస్తాడు, ఆ సెట్కి వెళ్ళి మేము ఖండిస్తూ కూర్చోవడం, ఇదే మా పని అవుతుంది. అసలు ఈ నమూనాల వ్యాపారాన్నే మేము ఖండిస్తున్నాం పూర్తి